తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సర్కారు బడి అంటే సదుపాయాలు ఉండవంటూ నాడు ఈసడించుకున్న నోళ్లు నేడు కార్పొరేట్ పాఠశాలలకు సవాల్ విసురుతున్న తీరు చూసి జేజేలు పలుకుతున్నాయి. ఒకప్పుడు అరకొర మార్కులతో సరిపెట్టుకున్న బడులే నేడు 10వ తరగతిలో 590కి పైగా మార్కులతో ప్రైవేటు స్కూళ్ల రికార్డులు బద్దలు కొడుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ విద్యలో వచ్చిన ఈ విప్లవాత్మక మార్పును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష వినూత్న అడుగు వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సకల సౌకర్యాలను కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని, విద్యా ప్రమాణాల్ని వివరించేలా పరుగు పరుగున రమ్మంటోంది ప్రభుత్వ బడి పేరిట ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వినూత్న ఎక్స్పోను నిర్వహించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు జిల్లా వ్యాప్తంగా సుమారు 200 ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఇందులో ఏర్పాటు చేసిన 25కు పైగా స్టాళ్లను కలెక్టర్ పరిశీలించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ప్రభుత్వ బడులపై ప్రజల్లో ఉన్న చిన్న చూపును పోగొట్టి ప్రైవేటు పాఠశాలలకు ఇవి ఏమాత్రం తీసిపోవని నిరూపించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు. 10th లో పిల్లలు 600 మార్క్స్కి 595 మార్క్స్ తీసుకుని అలాగే ఫస్ట్ క్లాస్ 72% పిల్లలు ఫస్ట్ క్లాస్ వచ్చి ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ సత్తా అంటే ఏంటి, గవర్నమెంట్ స్కూల్ ఎంత బాగున్నాయి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ ఎంత చక్కగా పాఠాలు చెప్పగలుగుతున్నారు, దీన్ని పబ్లిక్కి తెలియజేయడానికి మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పో 2026 నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న అన్ని స్కూల్స్లో వచ్చిన అన్ని రిజల్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఎవరికైతే గవర్నమెంట్ స్కూల్ అంటే బాగుండదు, గవర్నమెంట్ స్కూల్లో ఏముండవు, గవర్నమెంట్ స్కూల్లో ఏముంది అని అడిగే ప్రతి ఒక్కరికి ఒక సమాధానం చెప్పడానికి ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పో చేపట్టాము. ఇప్పుడు పేరెంట్స్కి ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు లేనంత విధంగా ఫెసిలిటీస్ అయితేనేంటి, అలాగే టీచింగ్ క్వాలిటీ అయితేనేంటి, ఈవెన్ పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు ఎంత చక్కగా ఐఐటీకి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే అందరూ నేను సివిల్స్కి వెళ్తాము, మేము పోలీసులు అవుతాము, మేము డాక్టర్లు అవుతాము, ఎంత మంచి మంచి కళలు కంటున్నారు. సో ఇటువంటి మంచి అవకాశం ఉన్న స్కూల్స్కి పిల్లల్ని పంపించండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వసతులు, విద్యా ప్రమాణాల్ని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ ఎక్స్పో సాగింది. రూపాయి ఖర్చు లేకుండా విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్య, డిజిటల్ బోధన, క్రీడల ప్రాధాన్యతను స్టాళ్ల ద్వారా కళ్లకు కట్టారు. తల్లికి వందనం ద్వారా దక్కే ఆర్థిక భరోసాతో పాటు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్స్, బూట్లు, సురక్షిత మంచినీరు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలన్నింటినీ ఈ ప్రదర్శనలో వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా ఇలాంటి ప్రదర్శన ఎప్పుడూ చూడలేదని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలలోని వసతుల్ని స్వయంగా పరిశీలించిన తర్వాతే తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరుతున్నారు. ఎక్స్పో ఉద్దేశం అంటే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా బలంగా ఉన్నాయి, ఏ విధంగా ఈ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పనిచేస్తున్నాయి, మా దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు, మేము సాధించిన అచీవ్మెంట్స్ ఏమున్నాయి అనేది ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా తెలియదలుచుకున్నాం. మా 30 ఏళ్ల సర్వీస్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఎక్స్పోలు చూడలేదు. ఎడ్యుకేషన్ రంగాన్ని, విద్యా రంగాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లేటువంటి ఇటువంటి ఎక్స్పోను చూడటం ఇదే మొదటిసారి. ఇది చదువుకోవడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలని మన పాఠశాలల్లో, గవర్నమెంట్ పాఠశాలలు అందజేస్తున్నాయి. వీటిని వాడుకున్నట్లయితే ఎక్కువ ఫీజులు కట్టి తల్లిదండ్రులు అప్పుల్లో పడకుండా వాళ్ళు విద్యార్థికి కావాల్సినటువంటి అదనపు సౌకర్యాలని 15,000 రూపాయలతో మీరు విచించినట్లయితే మంచి ఉపయోగం ఉంటుంది, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇన్ని కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకురావడం ఈ ఎక్స్పో యొక్క ఉద్దేశం. ఈ తరహా ప్రదర్శనల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో లక్షల్లో ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే అవసరం ఉండదని జిల్లా విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా సర్కార్ బడులు ఆహ్వానం పలుకుతున్నాయని సగర్వంగా చెప్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తగ్గకుండా ప్రతి క్లాస్ రూమ్లో మాకు IFP ప్యానల్, డిజిటల్ బోర్డ్స్ ఉండటం జరిగింది. ఈ విధంగా చక్కటి సదుపాయాలతో గవర్నమెంట్ పాఠశాలన్నీ కూడా చాలా మార్పుని సంతరించుకున్నాయి. తల్లిదండ్రులు కూడా వెళ్ళి విజిట్ చేసి జాయిన్ చేస్తారా లేదనేది సెకండరీ. ఫస్ట్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అవకాశాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ యొక్క అంటే ఈ కేరింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి మీరు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మీకు ఎటువంటి బర్డెన్ లేకుండా మీ యొక్క తలసరి ఆదాయాన్ని మీరు పెంపొందించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అంటే ఇది మన ప్రత్యేకంగా మరి మన గౌరవ కలెక్టర్
కలెక్టర్ గారు మన జిల్లాలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ని పెంపొందించడం కోసం స్పెషల్గా ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది.